హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మీగడ బాక్స్ అయితే నిండిపోయింది. వెన్న అయితే తీస్తున్నాను. ఈ రోజు వెన్న వచ్చిద్దా రాదా అని చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంటే ఫ్రిడ్జ్ లోంచి బాక్స్ తీసి ఒక గంట అరగంట అవుతుంది అంతే, ఎక్కువసేపు అయితే కావట్లేదు. చలికాలం కదా, ఎక్కువ కూలింగ్ ఉన్నప్పుడు మనం వెన్న తీసామనుకోండి రాదు, త్వరగా నురుజు నురుజుగా వచ్చేసిద్ది. వెన్న అనేది త్వరగా రాదు. వచ్చిద్దా రాదా అని చాలా టెన్షన్ పడ్డాను. ఎలాగలా వచ్చేసింది. ఈ రోజైతే కొంచెం ఎక్కువసేపే తిప్పాను. ఎప్పుడు అనుకోండి ఊరక 2-3 సార్లు అలా తిప్పితే చాలు, వెన్న అనేది పైకి వచ్చేసిద్ది, ముద్దలాగా వచ్చేసిద్ది. ఈ రోజు మాత్రం కొంచెం లేట్ అయింది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం అయితే పట్టింది వెన్న రావటానికి. ఇంత అర్జెంట్ గా ఎందుకు చేస్తున్నానంటే, ఈ రోజు బిర్యానీ చేద్దాం అనుకున్నా. బిర్యానీ చేయడానికి అయితే నెయ్యి లేదు. అందుకనే ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా చేయాల్సి వచ్చింది. చలికాలంలో వెన్న త్వరగా రావాలంటే మాత్రం ఫ్రిడ్జ్ లోంచి బాక్స్ తీసి కనీసం 1 గంట 2 గంటల సేపు అయినా బయట ఉంచండి. వెన్న అనేది చాలా ఈజీగా వచ్చింది. కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. వెన్న అనేది మీకు ముద్దలాగా 1 నిమిషం 2 నిమిషాల్లో వచ్చేసింది. ఎవరైనా గేదె పాలు పోపించుకునే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మీగడ అనేది సపరేట్ గా తీసుకొని ఒక బాక్స్ లో పెట్టుకోండి. ఒక 10 రోజులకి 15 రోజులకైనా సరే బాక్స్ నిండిపోయింది కదా, అప్పుడైతే వెన్న చేసుకోండి. మనం నెయ్యి అనేది బయట కొనాలనుకోండి చాలా రేట్ ఎక్కువగా ఉంటది. ఇంకా కొనకుండా వదిలేసాం అనుకోండి, వెన్న తినకపోతే అంత మంచిది కాదు. వెన్న అనేది చాలా మంచిది, పిల్లలకు కానీ మనకు కానీ ఎవరికైనా సరే హెల్త్ పరంగా చాలా మంచిది. కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నా చాలా బాగుంటది. పచ్చడి కాంబినేషన్ తో తిన్నా గానీ పిల్లలకైతే హెల్దీ పరంగా చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే, మాకు వెన్న తీయటం చేత కాదనో లేకపోతే కుదరదనో మేము మీగడ పెరిగే తింటామని చెప్పేసి మీగడ అనేది తీసుకోరు కొంతమంది. కొంతమందికి వెన్న చేయటానికి కూడా బద్ధకం, చేయటం సరిగ్గా రాక గంటల గంటల తిప్పినా గానీ వెన్న అనేది మాకు రాదని చెప్పేసి మీగడ అనేది తీసుకోరు. అలా చేయటం మంచిది కాదు. మీగడ అనేది ఎప్పుడైనా సరే తీసి పక్కన పెట్టుకుని వెన్న చేసుకోవడం మంచిది. దీని పరంగా మనం డబ్బులు అనేది చాలా ఆదా చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఒక 1/2 లీటర్ పాలు పోపించుకున్నారనుకోండి, మళ్ళీ నెల వచ్చేటప్పటికి ఆ 1/2 లీటర్ కి ఎంత డబ్బు అయిద్దో అందులో సగం డబ్బు అనేది వెన్న ద్వారాగా సంపాదిస్తారు. మా పల్లెటూరులో అయితే మాత్రం చాలా మంది ఇలాగనే ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు. ఒకవేళ మనం అమ్ముకున్నా అమ్ముకోకపోయినా సరే మన ఇంట్లోకి కొనుక్కునే పని లేకుండా వాడుకోవచ్చు కదా. మనం డబ్బు ఆదా చేసుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. ఇంక ఈ రోజు బిర్యానీ చేస్తున్నానని చెప్పాను కదా, ముందైతే కొంచెం వెన్నపోసి తీసేసి ఇంక ఇదే గిన్నెలో కరగబెట్టాను. మొత్తం నెయ్యి కరగబెట్టే అంత టైం కూడా లేదు. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం కరగబెట్టేసి ఇంక అందులో ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసేసి బిర్యానీ అయితే చేశాను. బిర్యానీ అయితే చాలా సింపుల్ గా చేశాను అనుకోండి. ఇందులో ఏమీ వేయలేదు, ఉట్టి మసాలా వేశాను, ఒక ఉల్లిపాయ ఫ్రై చేసాను, ఇంకంతే, ఏమీ వేయలేదు. ఉదయం చపాతీల్లోకి బంగాళదుంప కుర్మా అయితే చేశాను. ఇంకా ఆ కుర్మా అయితే కొంచెం ఉంది. ఆ కుర్మా ఉందని చెప్పే బిర్యానీ అయితే చేశాను. ఎందుకంటే ఆ కుర్మా అనేది అన్నంలో బాగుండదు, చప్పగా ఉండిద్ది, టేస్ట్ బాగుండదు. మనం ఎలాగోలా తినేసినా సరే పిల్లలు తినరు. మనం ఏం చేస్తాం, వేస్ట్ గా పడేయటానికి మనకు ప్రాణం ఒప్పదు కదా, మనం ఎలాగోలా అడ్జస్ట్ అయి తింటాం. పిల్లలు అలా తినరు. అందుకోసమని ఇలా బిర్యానీ చేసామనుకోండి, కొంచెం తక్కువ మసాలా వేసినా ఎలాగే చేసినా కానీ బిర్యానీ చేస్తే చాలు, పిల్లలు ఇంక ఇష్టంగానే తింటారు. ఈ రోజు ఒక మంచి విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. కొంతమంది ఉంటారు, ప్రతి చిన్న విషయానికి అలుగుతారు, కోప్పడతారు, అరుస్తా ఉంటారు. వాళ్ళకి కోపం ఎక్కువ వస్తా ఉంటది అనుకోండి, మనం వాళ్ళతో ఏం మాట్లాడాలన్నా సరే సరిగ్గా మాట్లాడలేం, భయపడిపోతాం. ఎందుకంటే వాళ్ళు ఊరకనే కోప్పడతారు, అరుస్తా ఉంటారు, పెద్ద పెద్దగా కేకలేస్తారు. ఎందుకు లేరా బాబు వీళ్ళని కదిలించడం అని చెప్పేసి మనం వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం, సరిగ్గా ఏదైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పలేము. కానీ ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళ మనసులో ఏముండదు. కోపం వచ్చిందనుకోండి అరుస్తారు, కేకలేస్తారు, తర్వాత మర్చిపోతారు. అసలు జరిగిన సంఘటన అనేది వాళ్ళ మనసులో ఉండదు. వాళ్ళు అసలు గుర్తు పెట్టుకోరు, వాళ్ళ మైండ్కి కూడా తీసుకోరు, మర్చిపోతారు, వెంటనే మర్చిపోతారు. మళ్ళీ మనతో కలిసిపోతా ఉంటారు. కలిసిపోయి ఎంతో ప్రేమగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు మాత్రం మీ జీవితంలో ఉంటే వాళ్ళని మాత్రం అస్సలు వదులుకోకండి. వీళ్ళు ఎటువంటి కల్లా కపటం లేని వాళ్ళు అంటారు చూడండి, అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. వీళ్ళతో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కొంతమంది అయితే ఏమి మాట్లాడపోయినా సరే పగబట్టేస్తారు, పగబట్టి అదును చూసి దెబ్బ కొడతారు. అలాంటి వాళ్ళతో అయితే చాలా డేంజరు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళైతే మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఏదో కోపం వస్తే అరుస్తారు, తర్వాత వెంటనే మర్చిపోతారు. ఈ రోజు నేను చెప్పాలనుకున్న మంచి మాట అయితే ఇదేను.
గాబులకైతే చూడండి ఫుల్గా పాచి పట్టేసింది. వాతావరణం చల్లగా ఉండి వర్షాలు పడతా ఉన్నాయి కదా, ఇంకా గాబులకు పాచి పట్టడం బాగా ఎక్కువగానే పట్టిద్ది. ఇక్కడ గాబు దగ్గర నీళ్లు పోయే కాడ కూడా కొంచెం బండలు పగిలేసి పల్లుగా ఉంటది, అక్కడ కూడా ఎక్కువ పాచి పట్టేసిద్ది అనుకోండి. ఇంకా 2-3 రోజులకి 4 రోజులకి ఒక్కసారి ఇలా బ్లీచింగ్ రాస్తానే ఉండాలి. ఉదయాన్నే బ్లీచింగ్ రాస్తున్నాను. బయట అయితే గచ్చు కడిగేసి ముగ్గు అయితే వేసాను. ఇంకా నీళ్లు కూడా అయిపోయినాయి. ఇంకా బయట పని అయితే అంతగా ఏముండదు కదా, మళ్ళీ అంట్లు కడగటం బట్టలు ఉతకటం అనేది వంట పని అయిపోయిన తర్వాత చేస్తాను. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ కోసం టిఫిన్లు అవన్నీ రెడీ చేయాలి. ఇంకా టైం ఉంటది కాబట్టి గాబులో కొన్ని నీళ్లు మిగిలితే అవన్నీ బకెట్లోకి తీసేసి ఇంకా గాబుకి అయితే బ్లీచింగ్ రాశాను. ఒక అరగంట సేపు అలాగే వదిలేసామనుకోండి పాచి మొత్తం పోయిద్ది. మనం ఇలా బ్లీచింగులు రాయాలంటే మాత్రం బాగా ఎండగా ఉంటది చూడు, అప్పుడు రాస్తేనే బాగా పనిచేస్తుంది, పాచి మొత్తం పోయిద్ది. ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ బ్లీచింగులు రాసామనుకోండి పాచి అనేది అంతగా పోదు. పైన ఏదో పోయిద్ది, అడుగున పాచి అనేది అలాగనే ఉంటది. కాకపోతే ఇంక ఇప్పుడు నీళ్లు లేవు, గాబు కూడా మరీ ఎక్కువ పాచి పెట్టింది. మరీ ఎక్కువ పాచి పెట్టినప్పుడు వాడాలన్నా కూడా వాడబుద్ధి కాదు, ఆ నీళ్ళు అనేది మనకి వాడుకోవాలనిపించదు. అందుకోసమనే ఇప్పుడైతే బ్లీచింగ్ రాశాను. ఇంక ఈ రోజు టిఫిన్ అయితేనేమో ఇడ్లీ చేస్తున్నాను. ఈ మధ్య ఇడ్లీ చేయక కూడా చాలా రోజులు అవుతుంది. చట్నీ కోసం పల్లీలు వేయించాను కదా, పల్లీలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు నేను వేయించాను చూడండి, అవే ఉన్నాయి. వాటికి తోడు ఇంకా శనగపప్పు అయితే ఉన్నాయి. మేమైతే శనగపప్పు అని అంటాం, కొంతమంది పుట్నాల పప్పు ఏదో అంటారు, మేమైతే శనగపప్పు అంటాను. ఇంకా కొన్ని శనగపప్పు వేసి రెండు కలిపి చట్నీ అయితే చేయాలి. టిఫిన్ ఇడ్లీ అయితే మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. చట్నీ లేకపోతే మాత్రం పిల్లలు అస్సలుగా తినరు. ఇంకా ఇడ్లీ కూడా చాలా తక్కువ వేస్తున్నాను, మా ఆయనకను నవీన్కి వీళ్ళిద్దరికి వేస్తున్నాను. నాకైతే మాత్రం ఇంక ఇంట్లో పని అయిన తర్వాత అప్పుడు నాకు ఒక ప్లేట్ వేసుకుంటాను. ఇలా చేయటం వల్ల నేను వేడివేడిగా ఇడ్లీ తిన్నట్టు ఉంటది, కొంచెం ప్లేట్లు కూడా తక్కువగా వస్తాయి. 2 రోజుల నుంచి పిల్లలకి స్కూల్ లేదు, సెలవు కదా, ఇంకా 2 రోజులు లంచ్ బాక్స్ రెడీ చేయటం అదంతా అలవాటు తప్పింది. మళ్ళీ ఈ రోజు కొత్తగా అనిపిస్తుంది. మనకు అంతే కదండి, మధ్యలో ఏదైనా సెలవులు 2-3 రోజులు వచ్చినాయి అనుకోండి, ఇంకా ఉదయం పూట పని అనేది కొంచెం అలవాటు తప్పినట్టు ఉంటది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే రోజు కొంచెం ఉదయం పూట పనులు చేయాలంటే మనకు కొంచెం హడావుడిగా అలవాటు తప్పినట్టుగా అనిపిస్తుంది. ఇంక నాకు కూడా ఈ రోజు అలాగనే అనిపిస్తుంది. ఇంక ఇదిగోండి చట్నీకి కావాల్సినవి అయితే రెడీ చేసి పెట్టాను. కొన్ని అయితే ఇంకా శనగపప్పు కూడా వేసాను. ఈ రోజు కూర కూడా ఏం చేయలేదు. నవీన్కైతే ఒక ఎగ్ వేసి ఫ్రై చేసి పంపించేశాను. తర్వాత మాకు ఇంకేదో ఒకటి చేసుకోవచ్చులని చెప్పాను కదా, ఇంక ఈ రోజు పనులన్నీ కొంచెం కొత్తగా అలవాటు లేనట్టుగా అనిపించింది. మళ్ళీ రేపటికైతే బాగానే చేసుకోగలుగుతాము. పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నేను అంట్లన్నీ కడిగేసుకొని బట్టలు అయితే ఉతికేసుకొని ఇంక తర్వాత టిఫిన్ తినేసి ఇంక ఇప్పుడు టీ అయితే తాగుతున్నాను. నాకు కూడా ఇడ్లీ ఒక ప్లేట్ వేసుకున్నాను. వేడి వేడిగా ఇడ్లీ తింటే చాలా బాగుంటాయి. ఆరిపోతే అసలు ఇడ్లీ తినాలనిపించదు. ఇడ్లీ తినటమే అంతంత మాత్రం. అసలు ఉదయం పూట టిఫినే నాకు అంతగా అయితే ఇష్టం ఉండదు, ఉదయాన్నే తినటం అయితే. నేను టిఫిన్ తినేటప్పటికి కూడా చాలా లేట్ అయింది, 9 దాటిద్ది. ఈ మధ్య అయితే మాత్రం 9:30 అలా అవుతుంది, 10 కూడా అవుతుంది టిఫిన్ తినేటప్పటికి. టిఫిన్ తినేసి ఇంకా వేడివేడిగా టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ అయితే పక్కన పొయ్యి మీద, చిన్న పొయ్యి మీద అయితే పెట్టాను. ఎప్పుడు టీ పెట్టుకోవాలన్నా పాలు కాగబెట్టాలన్నా కానీ చిన్న పొయ్యి మీదే పెట్టుకుంటాను, సిమ్ లో పెట్టి. అలా పెట్టామనుకోండి టీ కూడా బాగా మరుగుతాయి, పాలు కూడా బాగా మరిగినట్టుగా కాగుతాయి, మనకి మీకడ కూడా ఎక్కువ వచ్చింది. గ్యాస్ అనేది హైలో పెట్టుకొని ఎప్పుడైనా సరే పాలు కానీ టీ కానీ పెట్టుకోకూడదు. కానీ ఈ పొయ్యి మీద కొంచెం వీడియోకి కనిపించిద్దిలే బాగా అని చెప్పేసి ఇటువైపునైతే పెట్టాను. ఇటువైపున మనం పెద్ద పొయ్యి ఎంత సిమ్ లో పెట్టినా సరే గ్యాస్ అనేది కొంచెం మంట ఎక్కువగానే వచ్చింది. ఫ్రిడ్జ్ లోంచి తీసిన పాలు వెంటనే మనం టీలో పోసుకోవాలన్నా కాగబెట్టుకోవాలన్నా కొంచెం తిరగబోసుకోవటము, లేదనుకోండి స్పూన్ పెట్టి తిప్పామనుకోండి మొత్తం కలిసిపోయిద్ది. అప్పుడు కాగబెట్టుకున్నా గానీ ఇరిగిపోకుండా ఉంటాయి. ఈ రోజు ఇంక మా అబ్బాయి కూడా పాలు తాగకుండా స్కూల్కి వెళ్ళాడు. ఉదయం పూట పాలు తాగలేదనుకోండి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే తాగుతాడు. ఏదో ఒక పూట పాలు తాగాల్సిందే. మనకి టీ తాగకపోతే ఎలా తలనొప్పి వచ్చిద్దో వాళ్ళకు కూడా పాలు తాగకపోతే అలాగనే ఉంటదట్టుంది. ఒక్కోసారి పడుకునేటప్పుడు కూడా అడుగుతుంటాడు, ఈ రోజు నాకు పాలు ఇవ్వలేదుగా ఇవ్వు అని. టీ అయితే పొయ్యి మీద పెట్టేశానుగా, అవి కాగుతున్నాయి. ఇదిగో మందార పువ్వు చూడండి ఎంత పెద్ద పువ్వు. ఇదైతే మా ఇంటి దగ్గర వాళ్ళ చెట్టుకి పూసిందంట, తీసుకొచ్చి ఇచ్చారు. పూజకైతే పనికిరాదంట, ఇంకా పెట్టుకోమని అయితే తీసుకొచ్చారు. పువ్వు మాత్రం అందంగా బాగుంది కదా, పెద్ద పువ్వు, పెద్ద మందార పువ్వు. చూడటానికైతే భలే అందంగా అనిపించింది. తల్లో పెట్టుకోవడానికైతే మనసు ఒప్పట్లేదు,
తల్లో పెట్టుకున్నా కూడా చాలా పెద్ద పువ్వులా కనిపించిద్దట్టుంది. ఇంత పెద్ద పువ్వు అయితే ఎప్పుడు నేను తల్లో అయితే పెట్టుకోలేదు. ఇంకా ఫాస్ట్ గా వంటగదిలోకి వచ్చేసాను, ఎందుకంటే టీ పొంగిపోతున్నాయని. పువ్వు చూడండి, పెద్ద పువ్వు కదా, భలే అందంగా ఉంది. ఇదివరకైతే మందార చెట్లు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చాలా మందార చెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే చాలా తక్కువ. మనం పూజకు వాడతాం చూడండి 5 రేఖల మందార పువ్వు, అదే ఎక్కువ వేసుకుంటున్నారు. కానీ అందరూ ఇలాంటి చెట్లు అయితే ఎక్కువ వేసుకోవట్లేదు. పూజకు వాడకపోయినా సరే అందానికి మాత్రం చాలా బాగుంటాయి. ఇలాంటి మందార పువ్వులు చెట్టు నిండా ఉన్నాయి అంటే అబ్బా, చూడటానికి కళ్ళు సరిపోవనుకోండి, అంత అందంగా ఉంటది. మాకైతే అసలుకి పూల మొక్కలు వేసుకునే ప్లేసే లేదు. ఒక్క మొక్క కూడా వేసుకోవడానికి లేదనుకోండి. అంతా మొత్తం బండలేను, ప్లేస్ కూడా చాలా తక్కువ. ఎక్కువ ప్లేస్ అయితే లేదు, చాలా తక్కువ ప్లేస్. బయట వేసుకుందామంటేనేమో బయట గేదెలు అవన్నీ అయితే అసలు కొంచెమే ఉంచవు. ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుదాం. టీ తాగిన తర్వాత మళ్ళీ పని అయితే స్టార్ట్ చేయాలి. ఊడవటాలు తొడవటాలు ఈ పని అయితే చేయాలి. టిఫిన్ తిన్న తర్వాత ఈ పని అయితే చేస్తాను. ఇందాక చెప్పిన విధంగా మనకు మంచి చేసే వాళ్ళని ఎప్పుడు మన లైఫ్ నుంచి దూరం చేసుకోకూడదు. వాళ్ళకు ఒకవేళ కోపం వచ్చి మన మీద కోప్పడినా సరే ఆ కోపం అనేది ఆ కాసేపే ఉంటది, తర్వాత మర్చిపోతారు. అలాంటి వాళ్ళని మనం దూరం పెట్టుకున్నాం అనుకోండి, చాలా నష్టపోతాము. జీవితం అనేది చాలా విలువైనది. ఈ విలువైన జీవితాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి, కానీ చెడుగా అసలు ఉపయోగించుకోకూడదు. ఇదేనండి ఈ రోజు వీడియో. నేను చేసిన కొన్ని పనులు, నేను చెప్పే కొన్ని మంచి మాటలు, ఇవి కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి.